నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఇందిరా పార్క్ ముందు బీసీల ధర్నా కార్యక్రమం, అంటే బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలనే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించింది తెలిసిందే. అయితే మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు అసలు బీసీలకు రక్షణ చట్టం ఎందుకు అవసరం, నిజంగా దీని గురించి ఒక పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం లెక్క లేవనెత్తున్న నేపథ్యంలో దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అధ్యక్షులు రవిపేటలు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ టీం అందరితో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏందన్న ఈరోజు చర్చ ఏంటిది? చర్చ ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఒక అట్రాసిటీ కేసు ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కానీ గతంలో జరిగినటువంటి బీసీలకు సంబంధించినటువంటి అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, నిన్న రీసెంట్గా జరిగినటువంటి కుమ్మెరకు సంబంధించినట్టు ఒక 2 నెలల పసికందు, ఆమెకి కులాలు తెలియదు, మతాలు తెలియదు, అలాంటి సంఘటనలు జరిగిన క్రమంలో కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ కేసు ఉందో, అలాగే బీసీలకు కూడా ఒక అట్రాసిటీ కేసు రావాలని చెప్పి భారత రాజ్యాంగం ఏదైతే మనకు కల్పించినటువంటి హక్కులు 14, 15 అలాగే 21 మనకు ఏదైతే కొన్ని హక్కులు కల్పించిందో, ఆ హక్కుల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఈ మన తెలంగాణ ఏదైతే సపరేట్ తెలంగాణ అయినప్పటి నుంచి ఈ తెలంగాణలో ఏదైతే గత పాలకులు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పాలకులు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రెడ్డి వెలమల పాలకుల ఈ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి తెలంగాణను రక్షించాలంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యంగా ఉండాలంటే, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఒక సపరేటు ఒక అట్రాసిటీ చట్టం ఉందో, బీసీలకు కూడా ఒక చట్టం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాజ్యాంగం. అంటే దీన్ని తీన్మార్ మల్లన్న గతంలోనే ఒకటి ప్రస్తావించాడు. అంటే పార్టీ పెట్టక ముందే, మేబీ నాకు తెలిసి పార్టీ పెట్టక ముందే బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకురావాలనే నేపథ్యం తీసుకొచ్చిండు. దీన్ని నిజంగా ఒక అట్రాసిటీ అనే, ఈ బీసీలకు అట్రాసిటీ అనే పదం తీన్మార్ మల్లన్ననే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినాక దీన్ని ఏ విధంగా? మా ప్రధాన ఎజెండానే బీసీ అనేది బిఫోర్, అంటే రాజ్యాధికారంతో పాటు రక్షణ కూడా. అంటే ఇప్పుడు మేము పార్టీ పెట్టక ముందు మా ప్రధాన ఎజెండా బీసీ. పార్టీ పెట్టిన తర్వాత అల్టిమేట్ గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజనులు కలుపుకొని, అంటే ఈ బహుజనులకు సంబంధించిన మెజారిటీ అయినటువంటి ప్రజలు 65% ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద గొంతు దీన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు గతంలో నుండి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారత రాజ్యాంగం అమలైన కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అట్రాసిటీ, అంటే వాళ్ళు గత 100 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి అట్రాసిటీకి సంబంధించిన ఒక చట్టం ఉంది. వాళ్ళ చట్టం ద్వారా ఎవరి మీద కేసులు పెడుతున్నారని చెప్పి మీ మధ్యలో తీన్మార్ మల్లన్న గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకున్నట్టయితే, ఆ బిడ్డలు మన బిడ్డలే, పెడుతున్నది మన బిడ్డలే, పెట్టిస్తున్నది ఎవరు? అగ్రకుల. కాబట్టి ఈ విశ్లేషణ అనేది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలంటే మనం ప్రధానంగా మొబైలైజ్ చేయవలసింది బీసీ కుటుంబాలు. ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఉందో, అంటే తెలంగాణ రాష్ట్రంలో మేబీ ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్ అనేది బీసీల పైన ఎక్కువ, అంటే ఈ దుర్వినియోగం. ఇప్పుడు ఏమైతే 8,800 పైన కేసులు రిజిస్టర్ అయితే అందులో ప్రధానంగా 8,000 కేసులు బీసీలు. మరి ఈ రాష్ట్రం లోపల 65% ఉన్న వాళ్ళ ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసినా కూడా ఆ 98% బీసీల మీద ఈరోజు అట్రాసిటీ కేసులు రిజిస్టర్ అయింది. పెట్టింది మన వాళ్ళే, మోపబడ్డాయి కూడా మన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరు పెట్టిస్తున్నారు? అలాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సపరేట్ ఒక అట్రాసిటీ ఉన్నప్పుడు బీసీలకు గనక ఉన్నట్టయితే అలాంటి ఈ చట్టాలు ఇద్దరి మధ్యలో జరగవు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మెజారిటీ ఉన్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రక్షణ కావాలి. ప్రధానంగా ఆర్టికల్ 14 ఏం కోరుకుంటుంది, 15 ఏం కోరుకుంటుంది, 21 ఏం కోరుకుంటుంది, అంటే రక్షింపబడాలి. కాబట్టి అట్రాసిటీ చట్టం కంపల్సరీ కావాలని చెప్పి ఈరోజు ఇందిరా పార్కు దగ్గర మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు వేలాది మంది స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, అలాగే మనం ముఖ్యంగా కొందరిని పుచ్చుకోవడం జరిగింది. బీసీ సంఘాలకు సంబంధించి వారు కూడా మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రతి గడప ఒక విషయం అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. విద్యలో అన్నింటిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలే సాధ్యం అవుతలేదు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ సంఖ్యాబలం పెద్దగా లేదు కాబట్టి మన గురించి మాట్లాడేటోళ్ళు లేడు, కొట్లాడేటోళ్ళు లేడు, అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ అనేది అమలు చేయకుండా సర్పంచ్ ఎన్నికలకేంది, మున్సిపల్ ఎన్నికలకేంది, ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు బీసీల కోసం రక్షణ చట్టం తీసుకొచ్చే అవకాశం ఇది వీళ్ళ పనేనా? ఎస్, మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఎన్ని పోరాటాలు చేసినా అల్టిమేట్గా మనకు రాజ్యాధికారం ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. దానికోసం మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణమైంది. ఈ నిర్మాణమైన క్రమం లోపల ప్రజలను చైతన్యం చేస్తూ మరో భారీ తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం రాబోతుంది. ప్రజల గుర్తుపెట్టుకోండి, మరో భారీ తెలంగాణ ఉద్యమం, మరో భారీ స్వతంత్ర ఉద్యమం స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు కూడా అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం తీర్మానాలను ఎత్తుకున్న తర్వాత ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే తెలంగాణలో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా బీసీ ఉద్యమం అనేది ఎక్కడ చూసినా బీసీ. ఇక బీసీ లేకపోతే పదమే లేదు. నిజంగా బీసీ లేకపోతే అసలు ఏం లేదు. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలంటే బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, బీసీలే అన్నట్టుగా కనబడతా ఉంది. దీన్ని నిజంగా తీర్మానాలన్నా బలంగా తీసుకుపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా చేసే అవకాశం? అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నది ఏంటంటే ఈ రోజు బీసీల గురించి మాట్లాడింది అసలు ఓసీల ఓట్లే మాకద్దన్న ఏకైక లీడర్ తీర్మానం ఈ రాష్ట్రంలో. ఇంతకన్నా బలమైన నిరూపణ అనేది ఇక మనం చేయడానికి ప్రతిరోజు క్యూ న్యూస్ వేదిక కానీ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక కానీ మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ మేము ఏదైతే 65% ఉన్నాం 65% మా పార్టీ తరఫున బీసీల కోసమే మాట్లాడుతున్నాం. మిగతా ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళ కోసం కూడా 100కు 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజనవాదం మా ఎజెండా. అందులో ప్రధానంగా బీసీ ఎజెండా. ఈ బహుజనులు కలుపుకుంటూనే బీసీలను మొబలైజ్ చేస్తూ వాళ్ళకు ఈ చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు బీసీలు ఏమైంది, ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలలో వాళ్ళని గెలిపించే ప్రజలు ఎవరు? ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వేస్తేనే ఎప్పుడు కూడా రాజ్యాధికారం రాదు. ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి 65% ఉన్నటువంటి బీసీలను ఫస్ట్ మనం వాళ్ళని మోటివేట్ చేయాలి అనే అంశంతో మళ్ళన్న కొందరు అనుకుంటారు అంటే ఓన్లీ బీసీ అంటారు, మిగతా మేము కులాలం లేదు. అది కాదు. ఎవరైతే మెజారిటీగా ఉన్నారో మెజారిటీగా ఉన్న ప్రజలను ఫస్ట్ మొబైలైజ్ చేసి, అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామాలలో కొంతమంది బీసీ రాజ్యాధికార పార్టీని పిలుస్తున్నారు. ఇప్పుడు తీర్మానాలను పెట్టిన పార్టీని బీసీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బదులు బీసీల కోసం కొట్లాడుతున్నాడు బీసీ రాజ్యాధికార పార్టీ అని చెప్తా ఉన్నారు. దీన్ని నిజంగా ఎస్సీ ఎస్టీలకు సోదరులకు ఏం చెప్పదలుచు? నేను అదే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరులకు కలుసుకుంటేనే ఏది కూడా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కలిస్తే మాత్రం రాజ్యాధికారం రాదు. ఇప్పుడు ఈ విభజించి పాలించు అన్నట్టు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను విభజించి 5% లేనోడు అధికారం పాలిస్తున్నాడు. ఈ రోజు అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాల్లో 43-45 స్థానాలు ఈ రోజు ఓసీలు ఉంటారు. ఎట్లా సాధ్యం? మేమెంతో మాకంతా నేను నినాదం ప్రకారం వస్తే ఎస్సీలకు కావాల్సి అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, అన్నదమ్ములో మేము ఎస్సీ ఎస్టీ బీసీలో మేము కలిసి ఉన్నాం, మేము ఒక కుటుంబ సభ్యులకు కలిసి ఉన్నాం, మమ్మల్ని తీర్మానాలనే ఏది కుట్రబండి తీర్మానాలను విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పైన కుట్ర బండుతున్నారు, రెడ్డిల పైన ముఖ్యంగా తీర్మానాలన్న కుట్ర బండుతున్నారు, మేము అన్నదమ్ములలో కలిసి ఉన్నామని చెప్తున్నారు. మీరేమంటారు? అన్నదమ్ముల కావాలని మరి అదే అన్నదమ్ముల కలిసి ఉన్నప్పుడు అదే అన్నదమ్ములకు వాటాలు ఉంటాయి కదా. ఒక ఇంట్లో పుట్టిన ఒక తల్లిదండ్రికి పుట్టిన 4 పిల్లలకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంపద ఏదైతుందో, ఆ కుటుంబానికి సంపద ఏదైతుందో నలుగురికి పంచాలి, సమానంగా పంచాలి. ఈరోజు మేమేమంటున్నాం అంటే మా ఎస్సీ సోదరులకు కానీ, మా బీసీ సోదరులకు కానీ, మా ఎస్టీ సోదరులకు కానీ, మా మైనార్టీ సోదరులకు కానీ మేము ఎంత శాతం ఉన్నాము ఈ రాష్ట్రంలో, మాకు చట్టసభలో అంత స్థానం కావాలంటున్నాం. మరి మీరే దామాషా ప్రకారం మీరే ఎందుకు 43 మంది ఎమ్మెల్యేలు ఉండాలి? ఓట్లు మాయే కదా, సీట్లు మీ ఎట్లయితే అనేసరికి అరే తీర్మానం అట్లా అంటాడు రా, తీర్మానం దొంగ బ్లాక్ మెయిలర్ అంటాడు. తీర్మానం నిజాలు ఎట్లా చెప్తాడు? అంటే తీర్మానం బీసీ వాదం ఎత్తుకున్న తర్వాతనే రెడ్ల మీద ఒత్తిడి ఎక్కువ అయిపోయింది కదా, ముఖ్యంగా రెడ్లని టార్గెట్ చేస్తూ ఈ రోజు ఎక్కడ మాట్లాడారు. ఈ చట్టాలను వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే, మనం బీసీ వాదం కోసం మనం పోరాడితే బీసీలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తారంటే బుట్టమ్మ గారు మాధవ్ రెడ్డి అనేటోడు ఒకటి కేసేస్తే రెడ్డి వాళ్ళంతా వానికి సన్మానం చెప్తారు. ఎవరికి ఎవరు సమానం? ఈ రోజు నా ఎస్సీ ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అర్థం కావాల్సిన విషయం ఇదే. ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు, బీసీల కోసం ఒక గొంతు పుట్టింది, ఆ గొంతును నులివేయాలని చెప్పే అక్కస్సుతోటి ఈరోజు ఓసీలంతా ఎస్సీ ఎస్టీలను పట్టుకొని మన బీసీల మీద దాడడం. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు మీడియాగా,
మీ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మీరు ఎంతో కష్టపడి పేద ప్రజల కోసం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద ఎమ్మెల్యేల మీదే మాట్లాడితే మీ మీద ఏమైంది మీరు చెప్పండి. అట్రాసిటీ కేసు ఏం కేసు, ఏం అట్రాసిటీ అయింది చెప్పండి. 292 బిఎన్ఎస్ మీరు బీసీ బిడ్డ, 292 మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. ఏ విధమైన ప్రూఫ్ లేకుండా, ఏ విధమైన ఎవిడెన్స్ లేకుండా మీ మీద కేసు పెట్టిరా లేదా? అంటే చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు వాళ్ళ. అదే ఇప్పుడు తీన్మార్ మల్లన మాట్లాడేది. ఇప్పుడు తీన్మార్ మల్లన ఒక సాధారణ జర్నలిస్టు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆ అమలు చేయమని చెప్పి అడిగితే ఇక్కడ మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా భూమాఫియా మట్టి మాఫియా చేస్తున్నారని చెప్తే ఈ రోజు నీ మీద కేసు పెట్టారు. నీ తరఫున మాట్లాడేటోరు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? నీలాంటి ఎన్నో వేల మందికి అండగా ఈరోజు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యం ఎవరు ఏమన్నా ఏమనుకున్నా అనుకోకపోయినా ఈ రోజు బీసీల పక్షాన పక్కాగా బీసీల పక్షాన ఉన్న తీన్మార్ మల్లన్న ఎస్సీ ఎస్టీలను కలుపుకొని వాళ్ళ హక్కులు కాపాడుకుంటూ మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈ రోజు ఎస్సీ ఎస్టీల వైఖరి ఏంది? ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఎస్ మా పార్టీగా మేము వెళ్తున్నాం, వాళ్ళ తరఫున మేము పోరాడుతున్నాం, నిలబడుతున్నాం. ఈరోజు మా పార్టీ వెళ్ళి కుమ్మెరలో జరిగినటువంటి మల్లన జాతరలో జరిగినటువంటి ఒక రజక బిడ్డను అయ్యో నా భర్తను నా అత్తను నా మామను చంపుతారేమో అని చెప్పి తన 2 నెలల పాపనన్ను చూస్తే కనకరిస్తారని చెప్పి కొబ్బరికాయల రూములు వేసి ఎట్లా కొడతారండి విపరీతంగా? అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ సంఘటన ఆధారంగా కొట్టింది ఎవరు? రెడ్డిలు. కొట్టబడ్డది ఎవరు? బీసీలు. మరి బీసీల కోసం గొంతుంటే ఎందుకు ఉండదు? ఈ బీసీ గొంతు నొక్కడానికి ఈ అగ్రకులాలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఈ పార్టీలలో అధ్యక్షులు ఎవరు? ఇప్పుడు బీసీలకు ప్రధానంగా రక్షణ చట్టం తీసుకురావాలనే నేపథ్యంలో అదే మల్లన జాతర ఘటనే కారణం అంతే కదా. ఈ రోజు మల్లన్న ఒకడు పోరాడుతున్నాడు. ఈ పోరాటంతో ఏది కూడా కాదు, మనకు చట్టబద్ధంగా ఉండాలి ఏదైనా కదా. కాబట్టి ఈ చట్టబద్ధత కోసం ఈ రోజు హైదరాబాద్ దగ్గర మనం కూర్చున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బాధ్యత ఉంది. ఈ బీసీల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన ఒక బాధ్యత, వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే మాకున్నటువంటి బాధ్యత కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మిగతా పార్టీల స్టాండ్ ఏదో చెప్పండి. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు రక్షణ కవచం 8,154 కేసులు ఈ రోజు బీసీల మీద మోపబడ్డాయి. ఎట్లా మోపబడ్డాయి? మళ్ళీ మిగతాయి కూడా మళ్ళీ మోపబడ్డాయి మైనార్టీ. మరి ఓసల మీద కేసులు ఎందుకు కాలేదు? ఈ రోజు భూమాఫియా చేసేది వాళ్ళే, వైద్యాన్ని నమ్ముకునేది వాళ్ళే, విద్య నమ్ముకునేది వాళ్ళే, అత్యధికంగా మళ్ళీ అధికారం అనుభవిస్తున్నది వాళ్ళే. ఎవరి మీద కేసులు కావాలి? కేవలం బీసీల ఓటర్లుగా జెండాలు మోయడానికి, వాళ్ళని గద్దెనెక్కియడానికి మాత్రమే ఈ రోజు బీసీలో ఉన్నాము. కాబట్టి మాకు రావాల్సిన దామాషా ప్రకారం అసెంబ్లీలో మాకు స్థానాలు కావాలని అడుగుతున్నాం. విద్యలో, వైద్యంలో, అలాగే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కాంట్రాక్టులలో, ప్రతి అంశంలో మేమెంతో మాకంతనే హక్కులు అడిగేసరికి తీన్మార్ మల్లన్న ఎట్లా మాట్లాడతాడు బీసీల పక్షాన? అగజూడు తీన్మార్ మల్లన్న ఒక బీసీల పక్షాన్ని మాట్లాడతాడంట. కానీ బీసీలలో 60% ఉన్న విషయాన్ని ఇందాక మీరు అన్నట్టు విభజిస్తున్నారు. అగజూడు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడతలేడు, మైనార్టీల గురించి మాట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న కేవలం బీసీ పార్టీ అని ఇట్లా ఎంత ప్రాపగండా చేసినా కూడా 2028 తెలంగాణ రాజ్యాధికార పార్టీది. రైట్ అన్న, ఇప్పుడు ఫైనల్ గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీనిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీల మీద పోరాడతాం, ప్రజల్లోకి వెళ్తాం. మా గుర్తు గాని, మా ఎజెండా గాని, మా మేనిఫెస్టో గాని ఇదే అంశం మీద పోతాం. ఈ రోజు బీసీలో జరుగుతున్న అన్యాయం గాని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాని, వాళ్ళు ఏదైతే అమలు చేయని అంశాలు ఏవైతున్నాయో, స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటి విన్నే మా ఎజెండాగా తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చి మొన్న ఏదైతే కొనుక్కున్న ఓట్లు ఉన్నాయో ప్రజల్లో కూడా ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు ఒక విషయం అన్న, మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేసింది. తీన్మార్ మల్లన్న పార్టీ కొన్ని చోట్ల పోటీ చేసింది. అంటే కొన్ని సోషల్ మీడియా మాధ్యమంలో తీన్మార్ మల్లన్న ఓట్లు వాళ్ళే, తీన్మార్ మల్లన్నకు బీసీలే అని కొన్ని ట్రోలింగ్ చేస్తా ఉంటారు. దాన్ని ఇట్లా అయితే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఓటింగ్ అనేది 1960-70లో అనుకుంటా బీజేపీ అనేది వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎవరు కూడా కన్సిడర్ చేయదు. వాళ్ళకు బలమైన వాదాన్ని పట్టుకోవచ్చు. ఈ రోజు కూడా ఒక మేము బలమైన వాదాన్ని పట్టుకొని ప్రజల్లోకి వస్తున్నాము. ఈ రోజు నా భూపాలపల్లిలో నేనే ఉన్నా. నేను అవినీతికి అమ్ముడు పోరు. అంటే ఓటుకు నేను ఎవరికో ఓటు వేయాల్సి, నా పార్టీ వచ్చింది, నా బీఫామ్ మీద నేను పోటీ చేసిన, నేను ప్రజల్లోకి నా గుర్తుని తీసుకోపోగలను. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అంటే జస్ట్ ట్రయల్ రన్ వేసిరా ట్రయల్ రన్ మున్సిపల్ ఎన్నిక అంటే అంటే ప్రజల లోపల అంటే నిజాయితీకి అవినీతికి సంబంధించిన ఒక తేడాను మేము గమనించడం. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారంటే బిడ్డ మీరు బాగా చేస్తున్నారు బాగా చెప్తున్నారు కానీ అవతల 5,000 ఇచ్చిండు 4,000 ఇచ్చిండు అని చెప్పి వాళ్ళు మాకు చెప్తున్నారు. అమ్మా మీరు మేము చెప్పే విధానాన్ని చూడండి. రేపు వాడు ఒక 70 లక్షలు మా భూపాలపల్లి వాడు ఒకడు ఓటుకు 4,000 ఇచ్చి కౌన్సిలర్గా గెలిచాడు. అదే 70-80 లక్షలు నీ వాడు ఎంత అభివృద్ధి అవుతుంది? ఆ 70 లక్షలకు వాడు ఎన్ని సంపాదించాలి? మళ్ళీ అవినీతి పాలకుడు అంటావు. ఫస్ట్ ఓటరే అవినీతి అని మేము అంటాం. కాబట్టి మాకు ఓట్లు వేయరు. ఆ విషయం మాకు తెలుసు. తెలిసి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళామంటే మాకు ఎంత గట్స్ ఉండాలో ఆలోచించాలి. ఆ గట్స్ తోటి వెళ్ళాం. మేము ఓటు నమ్ముకునే దరిద్రం లేదు మా దగ్గర, ఓటును కొనుక్కునే శక్తి కూడా లేదు మా దగ్గర. మేము ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇట్లా జరిగింది. సరే, రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఓడగొట్టేందుకు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న సంబంధించిన అభ్యర్థులను ఓడగొట్టేందుకు విచ్చలవిడిగా అధికార పార్టీ దాదాపుగా 77 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న అగ్రకులాలు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు ఈ నాయకులు ఎక్కడ నిలబడ్డా కానీ విచ్చలవిడిగా డబ్బులు పెట్టి గెలుస్తారు అనుకుందాం. మరి ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏమైంది, గతంలో స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఏమైంది, సరే లంగో దొంగో కేసీఆర్ వచ్చినప్పుడు ప్రజలు హారతి పల్లెలలో డబ్బులు వేసారు. ఈరోజు నేను గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుంటే అవేర్నెస్ వచ్చింది తప్పకుండా. చదువుకున్న వాళ్ళలో కానీ యువతలో కానీ చాలా పెద్ద మొత్తంలో ఈరోజు మార్పు వచ్చింది. ఆ మార్పును పట్టుకొని ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, వీళ్ళు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా ఒక నిజాయితీ గల పార్టీ, ఒక జెన్యూన్ పార్టీ, ఒక గట్స్ ఉన్న పార్టీ, మా డైనమిక్ యంగ్ లీడర్, మేము ప్రజల్లోకి మేమెంతో మాకంతా అనే విధానంతో వెళ్తే ఈరోజు 90% ఉన్నది మేమేనే. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తారు తీసుకోమంటాం, మాకు ఒకటే ఇవ్వటం. ఫైనల్ అంతే. రైట్. ఇది మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఒకటే, బీసీలకు రక్షణతో పాటు రాజ్యాధికారం తీసుకురావాలనే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నా అంటే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతున్న రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేసిండు. అన్న పేరేం పేరు? సతీష్. ఏం చేస్తారు? నేను పార్టీలో అంటే ఏం చేస్తా మామూలుగా ఎంత పెట్టినావు? డబ్బులు పెట్టినావా? డబ్బులు ఏం పెట్టలేదు. నేను ఓట్లప్పుడు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళని ఒకటే అడిగిన, నన్ను గెలిపియండి, నాతో పని చేయించుకోండి, నేను అధికారం కోసం రాలేదు, మీకు సేవ చేయడానికి వచ్చాను అనే విధానంతో పోయినా తిరిగినా నన్ను గెలిపించింది. అదే విధంగా ప్రజలకు కూడా అదే సేవలు అందించడానికి ఉన్నా. సో ఇక్కడ ఇందిరా పార్కు ధర్నాకు విషయంలో అంటే బీసీలని అణచివేయడానికి అగ్రవర్ణ కులాలు బాగా ముందుండి తొక్కేయడానికి ముందు కుట్రలు చేస్తున్నారు. కుమ్మెర జాతర అక్కడ జరిగిన చిన్న పాప విషయంలో ఆ చిన్న పాపని తొక్కి చంపితే అగ్ర కులాలని అరెస్ట్ చేయకుండా అదే వీళ్ళు ఇచ్చిన మన బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు పిటిషన్ ఇస్తానో వీళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన దానికి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు అర్థం కావట్లేదు. మనం కూడా బీసీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. మనకు మనమే తొక్కేసుకుంటూ వాళ్ళని గద్దెనెక్కిస్తున్నాం. మనం ముందంటూ నడుచుకుంటూ ఆ కేసు ఇప్పుడు వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన బట్టి అదే అగ్రకులాలకు వెల్మస్ కానీ రెడ్డిస్ కానీ జరిగేది ఉంటే ఈ పార్టీకి బీసీల మీద ఎప్పుడో అట్రాసిటీ శిక్షలు కానీ ఇంకేదైనా ఎఫ్ఐఆర్ కానీ స్పాట్ ఇమ్మీడియట్ 24 hours ఎఫ్ఐఆర్ చేసి లోపలేసేవాళ్ళు మనల్ని. సో మనం అంటూ బీసీల ఐక్యత ఉండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలో అంతా ఏకదాటికి వచ్చి మనం ముందంటూ నెక్స్ట్ 2028 వరకు బీసీ ముఖ్యమంత్రి కావాలని మనం ముందంటూ నడిచి ఒక ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసుకోవాలి. అందరూ ఏకమై బీసీ రాజ్యం రావాలి. బీసీ రాజ్యం రావాలి అంటే ఇప్పుడు మనం గ్రామ స్థాయి నుంచి కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలనే దృష్ట్యా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క నడుస్తూ ఉన్నది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అంటే డబ్బులు పెట్టకుండా ఒక వార్డు మెంబర్ గెలిచి నిజంగా నాతో నిజాయితీగా ఒక 4 వార్డు మెంబర్లు గెలిపించుకున్నారు. అలాగే పని చేయించుకున్నా అని చెప్తున్నారు. ఇదే తరహాలో అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలంగాణ నెక్స్ట్ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా పోటీ చేస్తాం. ఈ పదవి ఇట్లుండగా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ మేము నామినేషన్ వేసుడుతోటే వాళ్ళు ఏదో డామినేట్ చేయడానికి వచ్చి ఇంత అంత అని అంటారు. ఆల్రెడీ నేను వాటికి వేసినప్పుడే నన్ను వచ్చి 150,000 ఇస్తా అన్నారు. నన్ను 150,000 ఇస్తానంటే ఆల్రెడీ వాళ్ళు నన్ను 150,000 అడిగినప్పుడే నేను గెలిచినని ఫిక్స్ అయిపోయాను. అక్కడ నేనేం తగ్గేది లేదు, గెలుస్తానో బాధ్యత, ఓడిపోతే అనుభవం అనే లక్ష్యంతో పోయినా. ఇప్పుడు ఎంపీటీసీలలో కూడా అట్నే పోతాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి ఎంపీటీసీలకు కూడా పోటీ చేస్తాం, జెడ్పీటీసీలకు చేస్తాం, ఎంపీటీసీలో పోటీ చేస్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి వెళ్ళి గెలిచి చూపెడతాం.
రైట్, మొత్తానికైతే ఓటమైనా మాకు అనుభవం వస్తుంది. ఒకవేళ గెలిస్తే మేము ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాం. ఓటమైనా కానీ అనుభవంతో ఇంకా ముందుకెళ్ళి ప్రజల సమస్యలపై కొట్లాడతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి సభ్యులు